నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఆలయంలో దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం వెంకటగిరి మండలం పరిధిలోని బంగారుపేటకు చెందిన మల్లి కోటయ్య, హైమావతమ్మ, మల్లి చరణ్ రాజ్, దివ్యలత, కృష్ణ చైతన్య, పట్టమ్మ కుటుంబ సభ్యులు ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్లు పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, సారే, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, వెంకటూరు శరవణన్, ఇప్పలపల్లి కృష్ణయ్య, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జై కోటమ్మ తల్లి. నెల్లూరు జిల్లా కోటపట్టణం ప్లాస్టిక్ అంతా కరుగుతుంది. ఏం కాదు సార్, ఓకేరా? వదిలే kena juga.
జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు బంగారుపేట వాస్తవులైనటువంటి శ్రీ మల్లి కోటయ్య గారు, శ్రీమతి ఐమాతమ్మ గారు, శ్రీ చరణ్ రాజు గారు, శ్రీమతి దివ్యలత గారు, వాళ్ళ పాప చిరంజీవి లక్ష్మి, చిరంజీవి మల్లి కృష్ణ చైతన్య గారు, మల్లి పుట్టమ్మ గారు, వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాటు భాగ్యాలతో ఆనందంగా ఉండాలని, తొందరలో ఇంటికి మంచి కోడలు కూడా రావాలని కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి. చుట్టూరు ఆడిటోరియం కట్టున్నారు మన చైర్మన్ గారు. బర్త్డేలు కావచ్చు, పెళ్లి నిశ్చితార్థాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ కూడా వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరైనా ఈ కార్యక్రమాలు తలపెట్టేదానికి ఒక 3 మాసాల ముందు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జూలై 3వ వారం వరకు 17వ తేదీ వరకు బుక్ అయిపోయింది. తర్వాత నవంబర్ కూడా 3 వారాలు అయిపోయింది, సెప్టెంబర్ 2 వారాలు అయిపోయింది. కావున ముందుగానే ఇప్పుడు కూడా దాతలు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు అన్నప్రసాదానికి ముందుగా ఉండి ఈ కార్యక్రమం ఇట్లాంటి సేవా కార్యక్రమం పాల్గొంటున్న పుణ్యం ఎంత సంపాదించినా ఎంత చేసినా సరే 10 మందికి అన్నం పెడితే దాంట్లో ఉన్న ఆనందం నేను ఎక్కడ దొరుకుతుందన్నమాట. అది మన బ్యాంకులో అకౌంట్లో పెరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీళ్ళందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తిరుపతి జిల్లా వాకాడు మండలం వల్లమేడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మదర్స్ సొసైటీ ఆధ్వర్యంలో పిల్లలకి వాటర్ బాటిల్స్, వాటర్ క్యాన్లు, వెయిట్ మిషన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు, తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, మదర్స్ సొసైటీ అధ్యక్షులు వాకాటి సంపత్ కుమార్, తిరుపతి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు కాలవల్లి ప్రసాద్, తిప్పలపూడి రమణయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మదర్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, గతంలో స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు అందించడం, 10వ తరగతి పరీక్షల సమయంలో సహాయం చేయడం, ఉచిత నీటి సరఫరా వంటి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. 2013లో జాగృతి భారతి ఫౌండేషన్ స్థాపించి గ్రామాల్లో సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. ధనవంతులైన వారంతా పేదలకు సహాయం చేయండి అని చెప్పి ఈ మధ్య పీపోల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పీపోల కార్యక్రమంలో కూడా ధనవంతులు అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ సభకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కాలం కూడా లేదు, మీకు టైం అయింది కాబట్టి, మార్నింగ్ స్కూల్ కాబట్టి మేము ఇతర కార్యక్రమాలన్నీ కుదించుకుని మన ప్రీతం నాయకులు ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక కళల తరంగం, అధికారులు కూడా భయపడిపోతున్నారు అధికార పార్టీలో ఉన్నప్పటికీ. అభిమానం అంటాడు, నాకు ఇష్టమైనడు, కల్మషం లేకుండా మంచి అయినా చెడ్డైనా ఏమన్నా ఓపెన్ అయిపోయి ఎవరైనా పోతాడు, ఎవరైనా తెచ్చుకుంటాడు. నా మిత్రులు లోనైకి, అదేవిధంగా గ్రామస్తులకు, ఉపాధ్యాయులు మేడం గారికి, హెచ్ఎం గారికి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. పిల్లకాయలకి నా ఆశీర్వాదం. అయితే ఈరోజు ముఖ్యంగా చాలా రోజుల క్రితం చేయాల్సింది అంబేద్కర్ జయంతి రోజు చేయాలనుకున్నాం. అంబేద్కర్ జయంతి రోజు ఆ రోజు వీలు కాలేదు, ఏదో ప్రోగ్రామ్స్ వల్ల మదర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు వీళ్ళు గతంలో అనేక కార్యక్రమాలు చేశారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో, సంపతన్న కానీ వరదన్న కానీ కాంబినేషన్లో అంగన్వాడీ స్కూల్లో కానీ, బ్యాగ్ గీటింగ్ కానీ, 10th క్లాస్లో చదువుకునే ఎగ్జామ్ టైంలో వాళ్ళకి పెన్నులు, జామెట్రీ బాక్స్ గీయటం కానీ చాలా ఫాస్ట్ ఉండేది. ఒకప్పుడు ఒక 4 years బ్యాక్ అయ్యి చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ నేను అనుకునేది, ఈ సంపద వదిలేస్తున్నామని ఏం పని, రోజు మార్చి రోజు ఏదో ఒక కార్యక్రమం
గమనించలేదు. అంటే వాళ్ళకి అవసరం అని ఏదన్నా కనబడి చెప్తే ఆ కార్యక్రమాన్ని ఒకరిని ఎన్నుకొని వీళ్ళు అంటే ఎవరన్నా ఇస్తే ఏదన్నా ఇది వరకు ఇస్తారే కానీ ఖర్చులు వేరే ఉంటాయి. ఆడ కార్యక్రమం ఒకటి 4 సార్లు ఆ స్కూల్కి పోవాలా, ఎంతమంది పిల్లలు ఉండాలో కనుక్కోవాలా, వాళ్ళకి ఏం అవసరమో కనుక్కోవాలా, మళ్ళీ వచ్చి ఎవరైతే డొనేటర్ ఉంటాడో అతనికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఈ మీడియేటింగ్లో కూడా వాళ్ళు ఇచ్చే డబ్బుల్లో సగం డబ్బులు ఇలా ఖర్చు అయిపోతుంది పెట్రోల్కి అది తిరిగేదానికోసం. కానీ ఏదేమైనా కూడా ఎవరైనా కూడా నేను కష్టించగలను. సహాయం చేసే గుణం ప్రతి ఒక్కరికి ఉండాలి. మనకి సహాయం చేసే గుణం వాళ్ళకి దేవుడు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వాళ్ళకి మంచి జరగాలని చెప్పి దేవుడిని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయనందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పటికే టైం బాగా ఎక్కువైంది కాబట్టి సింపుల్గా చేస్తున్నాను. కానీ రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరితో కలిసి మంచి కార్యక్రమాలు నేను కూడా చేపడతాను. అన్నవాళ్ళు 2011లో మదర్ ఫౌండేషన్ సొసైటీ ఒకటి రిజిస్టర్ చేస్తే నేను కూడా జాగృతి భారతి ఫౌండేషన్ అని 2013లో నేను రిజిస్టర్ చేసి నేను ఫ్రీగా నీళ్లు తోలేటప్పుడు ఇదే సంపదను మా ఊరికి తీసుకొని ఆ వాటర్ ట్యాంక్ నిలబడి అక్కడ నేను ఫ్రీగా సప్లై చేసేది అన్నచేతనే ప్రెస్ మీట్ ఇప్పించడం జరిగింది. ఒక 5-6 సంవత్సరాల క్రితం గుర్తుందన్నా. ఎందుకంటే ఒక చిన్న ఇష్యూ వచ్చింది. నేను ఫ్రీగా వాటర్ సప్లై చేస్తుంటే చేయటం లేదని ఎవరో నన్ను కామెంట్ చేస్తే అపోజిషన్ వాళ్ళు మీరు రావాలని చెప్పి నేను తీసుకొని ఆ రోజు ప్రత్యక్షంగా జనాలతో అందరితో తిప్పి నేను రోజుకి ఎన్ని ట్యాంకర్లు నీళ్లు ఫ్రీగా తోలుతున్నాను ఆ రోజు చూసుకోబడాను. ఎప్పుడైనా కూడా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు. ఎప్పుడైనా ఏదైనా ఆవేశంలో తొందరపడి మాట్లాడుకున్నా కూడా మళ్ళీ అనేక సందర్భాల్లో కొన్ని విషయాల్లో వాదోపవాదం జరిగినా కూడా మళ్ళీ కలిసి మెలిసి 20-25 సంవత్సరాల నుంచి నేను సైకిల్ వేసుకొని పోయేవాడిని. ఎంఆర్ఓస్ పోయి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇప్పించేవాడు. వీళ్ళిద్దరూ అక్కడికి వచ్చేసి ఉండేవాళ్ళు. అంటే మా ముగ్గురు కాంబినేషన్ నిద్రలు వేసి ఏరియాలో ఏదైనా ఒక కాగితాలు ఎత్తుకొని వచ్చేవాళ్ళు. నేను కూడా కొన్ని కాగితాలు ఎత్తుకొని పోయి చిన్న క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు చేస్తూ చిన్నగా డెవలప్ అయ్యి రాజకీయ నాయకులు అయ్యాము. అంటే వీళ్ళు ఒక స్టేజ్కి వచ్చి ఆగుండొచ్చు, నేను కొంచెం పాజిటివ్ ఉండొచ్చు, వయసు రీత్యా నాకు కలిసి వచ్చి ఉండొచ్చు. అయితే ఏదేమైనా కూడా ఆ రోజుల్లో చాలా మంది క్యాస్ట్ ఇన్కమ్ చేసుకునే పరిస్థితులు కూడా వాళ్ళకి తెలియదు. ఏం చేయాలి అసలు క్యాస్ట్ అంటే ఏదో ఇన్కమ్ అంటే పరిస్థితుల్లో కూడా అవన్నీ చేసి పెట్టిన రోజులు 25-27 సంవత్సరాల క్రితం ప్రతిరోజు ఆఫీస్కి పోయి సైకిల్ వేసుకొని పోయి నేను చేసి పెట్టేవాడిని. నేను కూడా ఆ స్థాయి నుంచే చిన్నగా డెవలప్ అయ్యి సర్పంచ్గా గెలిచి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ అయ్యి భారతీయ జనతా పార్టీలో జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అనేక రకాలుగా మనం ప్రజలతో ఎప్పుడు కలిసి కూర్చుంటే ఎప్పుడు ప్రజలు మనల్ని మోసం చేయరు, మనల్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు పెద్దోడిని చేస్తారని చెప్పి నేనే అని చెప్పి ఈరోజు దేవుడి ద్వారా మన మంచి భవిష్యత్తు ఉంది, భవిష్యత్తు వచ్చిందని చెప్పి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మన సంపదన్న మదర్ సొసైటీ ద్వారా చిన్నపిల్లలందరికీ ఈ వాటర్ బాటిల్ అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నా. దానికి చాలా మంచి హృదయంతో చిన్నపిల్లకాయలకి ఎల్లకి నీళ్ళదానికి దొరికిన తాగడానికి నీళ్ళు అందించుకోవాలి మంచిది. నేను పిల్లలకి చెప్పేది ఏంటంటే బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటేనే అంబేద్కర్ అంత గొప్పడైనాడు. లేకపోతే ఆయన చదువుకోవడానికి బయట కూర్చొని పెట్టి చదువుకున్నాడు. ఆయన బయట చదువుకుంటే లోపల కూడా రాణించేవాడు కాదు. అటువంటి నీచమైన స్థితిలో ఆయన చదివే మనకు ముఖ్యం అనుకుని ఆయన అన్ని ప్రపంచంలో ఎవరు చదవనటువంటి డిగ్రీలు చదివి ఆయన ఈరోజు ప్రపంచ మేధావైనాడు. ఎందుకంటే అంటే మన కోసం అయినాడు. ఆయన పిల్లలు చనిపోయినప్పుడు కూడా ఆయన చదువు మీద దృష్టి పెట్టి ఈ దేశానికి పిల్లలకి ఇచ్చాడు. ఈరోజు అంబేద్కర్ వల్లే మనకి ఈ పక్కా వేసుకున్నాం, ఫ్యాన్ వేసుకున్నాం, ఫోన్లు వచ్చాయి. ఈరోజు మనం కూర్చొని చదువుకుంటారు మీరంతా. ఆయన అయితే బయటే ఆయన రోడ్డు మీద ఆయన నీటి తాగితే తెచ్చేవాడు కాదు. అంతటి అంటరాల కాలం నుంచి కూడా ఆయన చదువుకున్నాడు. మన కోసం చదివాడు, మనకు హక్కులు కల్పించాడు. మనం కూడా ఆయన దుర్వినియోగం చేసుకోకుండా ఆయన దాకా మనం కూడా చదువుకొని ఇప్పుడు దేశానికి మన కుటుంబానికి అందరికి ఉపయోగపడే పనులు చేసి మీరంతా బాగా చదవాలని. గూడూరు పట్టణ సమీపంలోని చవటపాలెం ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పోటీల్లో పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసి ఎమ్మెల్యే అందరినీ ఉత్సాహపరిచారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులను ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గూడూరు విద్యాశాఖ అధికారులు మండల స్థాయిలో కౌన్ బనేగా ఛాంపియన్
ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. దీనివల్ల పిల్లల్లో ఉండే విజ్ఞానం పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో చెప్పిన విధంగా గెలిచిన వెంటనే టీచర్ పోస్టులు భర్తీ చేశారని గుర్తు చేశారు. ఇటువంటి కార్యక్రమాలను విద్యార్థులు ఉపయోగించుకొని తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో సంపత్ కుమార్, ఎంఈఓ కాంచన, దశరథ రామిరెడ్డి, పవన్ కుమార్, వెంకటేశ్వరరాజు, పెంచలయ్య, సురేంద్ర, నాగరాజు, చెంచురామయ్య, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. స్టాఫ్ డెవలప్మెంట్ లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సీ రిజల్ట్స్లో మన గ్రూప్ డివిజన్ మొత్తం మన భారతదేశ పాత పార్లమెంట్ భవన్ యొక్క కొత్త పేరేంటి? ఆప్షన్ ప్లీజ్. పురాణ సదన్, బి లోకతంత్ర సదన్, సి సంగ్రహాలయ సదన్, డి సంవిధాన సదన్. ఆలోచించండి మరొకసారి. ఆప్షన్ ప్లీజ్. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గూడూరు నియోజకవర్గ ప్రజలు, ఈ గురువులు. ఆడిషన్స్, స్క్రీనింగ్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, మెగా ఫైనల్స్ అనే 5 అంచెలలో వివిధ క్విజ్జింగ్ మోడల్స్ ద్వారా ఫిల్టర్ చేసి కేబీసీ హాట్ సీట్ అనుభవాన్ని కలిగించాము. మెగా ఫైనల్స్ హాట్ సీట్లో 25 మంది విజేతలు వారి వారి పెర్ఫార్మెన్స్ను అనుసరించి ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఇప్పుడు వీరికి మన ప్రియతమ ప్రజానాయకుడు, గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు వారి అమూల్యమైన హస్తాలతో ప్రైజ్ మనీ, ఛాంపియన్ కప్ మరియు సర్టిఫికెట్లు మీ అందరి కరతాళ ధ్వనుల నుంచి ముందుగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎవరైనటువంటి మా రాధయ్య గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో గూడూరు డివిజన్ పేరుని వినిపించాలని కోరుకుంటున్నాం. చెల్లూరు తిరుణం గౌతమి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ తో విన్నర్. ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు అద్దంకి గీతానాథ్ గౌతమ్ సిద్ధంగా ఉండాలి. అద్దంకి గీతానాథ్ గౌతమ్ సిద్ధంగా ఉండాలి. టాప్ 20 సరస్వతి శిశు మందిర్ గూడూరు తందవోలు నరసమ్మ గారిని రాష్ట్రంలో ఎవ్వరూ చేయని విధంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా విద్యాశాఖ, గవర్నమెంటు అటు ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యం, అలాగే మా ఎంఈఓ, మా డిప్యూటీ డిఈఓ గారు, మా ఎంఈఓ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ స్లమ్లో పేద ప్రజలు నివసించేటువంటి స్లమ్లో ఏర్పాటు చేయడం కూడా ఒక రికార్డ్ అని తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఇది చిన్న విషయం కాదు. ఈ ఐడియా మామూలు కూడా ఎవరికి గురించో రాలని నాకు తెలిసి నేను మా డిప్యూటీ గారిని అడిగా, సార్ ఇది ఇక్కడికైనా మనం స్టేట్లో చేశారంటే లేదు ఎమ్మెల్యే గారు, ఫస్ట్ టైం మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, మొత్తం చేయాలంటే భయం వేసింది, నియోజకవర్గం అంతా చేయాలంటే ఏ విధంగా ఉంటుందో అని భయం వేసింది, అందుకంటే చేసామంటే లేదు సార్ మీరు నియోజకవర్గం చేసి ఇంకా బ్రహ్మాండం చేస్తారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, చాలా మంచి పరిస్థితి. ఎందువల్లంటే పేద బిడ్డలు అంటే ఇప్పుడు టౌన్ కాలేకపోతే అంటే దాని మీద అవగాహన ఉన్నోళ్ళు వాళ్ళే వెళ్తారు అక్కడికి. కానీ దీనికైతే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదివే పేద బిడ్డలు కూడా ఈ యొక్క కాంపిటీషన్లో కూర్చోడానికి అర్హత ఉంటుంది సార్. కాబట్టి ఒకేసారి ఎవరు గెలవలేం, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఒకేసారి గెలవలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సాధన చేయండి, మీరు ప్రయత్నం చేయండి.
మీ టీచర్స్తో డిస్కస్ చేయండి. మీ యొక్క ఆలోచన విధానం, మీ ఆలోచన శక్తి కూడా పెరిగేటువంటి మంచి కార్యక్రమం ఈ కరోడ్పతి ప్రోగ్రాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ పోటీల్లో మొత్తం మీద 2300 మంది ఇక్కడ పాల్గొన్నారు. దాంట్లో 25 మంది ఈ ప్రైజ్ మనీకి సెలెక్ట్ అయ్యారు. దాంట్లో 18 ప్రైవేట్ స్కూల్స్, 19 ప్రభుత్వ స్కూల్స్. వాటిల్లో ముఖ్యంగా ఒక క్వశ్చన్కి 500 రూపాయలు ఇచ్చారు. డబ్బు ప్రధానం కాదు కానీ తెలివి. అయితే మా విద్యాశాఖ బ్రహ్మాండంగా ఉంది. అతి కష్టమైన శాఖ విద్యాశాఖ. మీతో పెట్టుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి. దాంట్లో రెండో మాట కూడా లేదు. మిమ్మల్ని బాగా చూసుకుంటే ఏ ప్రభుత్వం అయినా మళ్ళీ రెండోసారి వస్తుంది. ఆ ఉద్దేశంలో లోకేష్ బాబు గారు ఈ శాఖను తీసుకున్నాడని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. వచ్చి రాగానే దాదాపు 6,000 చిల్లర టీచర్ పోస్టుల్ని 16,000 చిల్లర టీచర్ పోస్టుల్ని ఫిలప్ చేసామంటే ఏకైక హీరో మా లోకేష్ బాబు గారిని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఇబ్బందికరంగా చదివి బీఈడీలు చేసి ఎంఈడీలు చేసి చాలా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళందరికీ చెప్పిన మాట ప్రకారం యోగాలో చెప్పిన విధంగా ఆయన ఈరోజు ఉద్యోగాలు ఫిలప్ చేశారు. వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారం పెడుతున్నారు లోకేష్ బాబు గారికి. గతంలో తాతగారికి పెట్టేవాళ్ళు. అప్పుడు నందమూరి తారక రామారావు కూడా మొట్టమొదటి టీచర్ల ఉద్యోగాలు ఫిలప్ చేసిన వాడు మహానుభావుడు నందమూరి తారక రామారావు అని చెప్పక తప్పదని తెలియజేస్తున్నా. మీకు తెలియజేస్తున్న ఒక మాట కొట్టారు. 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఫిలప్ చేయాల. అది మీకు తెలుసు టీచర్స్ అందరూ కూడా. అందుకనే మీరందరూ కూడా వ్యతిరేకించి ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో శనివారం రన్ ఫర్ గూడూరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కళాశాల యాజమాన్యం తెలియజేశారు. మహిళల్లో వచ్చే వ్యాధుల పట్ల అవగాహన పెంచేందుకు రన్ గూడూరు రన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్యంపై, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించనున్నారు. అలాగే హెచ్పివి వ్యాక్సిన్ ప్రాముఖ్యత, ముందస్తు జాగ్రత్తలు, నిరంతర వైద్య పరీక్షల అవసరంపై నిపుణులు వివరించనున్నారు. విద్యార్థులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా సమాజంలో ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్, కరెస్పాండెంట్, ఏఈపీ సభ్యులు, ప్రిన్సిపల్ డాక్టర్ పీజీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ గాయత్రి, రోటరీ క్లబ్ ప్రతినిధులు, సంఘ సేవ రంగ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొననున్నారు. ఈరోజు రోటరీ క్లబ్ ద్వారా ఆరోగ్యత అనే ఈ మంత్ ప్రాజెక్ట్ ద్వారా మీకు కొంచెం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మే 1 నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్. అలాగే ఆఫ్టర్ దట్ పీజీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి చాలా పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా మీరు ఏ విధంగా టిప్స్ తీసుకుంటే కొంచెం వడదెబ్బ తగలకుండా ఉంటారు అనే ఉద్దేశంతో మన ఏరియా హాస్పిటల్ చీఫ్ సూపరింటెండెంట్ మేడం గారిని, డాక్టర్ షరీనా గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. విత్ కైండ్ హార్ట్ మేడం హ్యాస్ యాక్సెప్టెడ్ మై రిక్వెస్ట్. సో ఈ ప్రాసెస్ అంతా యాక్షన్లో రావడానికి సహకరించిన రొటేరియన్ మైండ్ శ్యామ్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వితౌట్ టేకింగ్ మచ్ టైమ్ I request Dr. Sharina Madam to take the session because you are having your lunch at 1 o'clock or something. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో గూడూరు పట్టణానికి చెందిన సాయి విద్యానికేతన్ విద్యార్థులు ప్రపంచనం సృష్టించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ గ్రూప్ నందు 1000 మార్కులకు గాను 991 మార్కులతో కె గాయత్రి అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో 4వ స్థానం సాధించింది. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ గ్రూప్ నందు 470 మార్కులకు గాను 464 మార్కులతో టి శ్రీ సాయి నిఖిల్ అనే విద్యార్థి గూడూరు పట్టణంలో ప్రథమంగా నిలిచారు. ఇంతటి ఘన విజయానికి తోడ్పాటును అందించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు అధ్యాపకేతర బృందానికి ఎస్విఎన్ విద్యా సంస్థల చైర్మన్ బి వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపల్ మునిశేఖర్ అభినందనలు తెలియజేశారు. మా సాయి విద్యానికేతన్ స్థాపించి ఇది 2nd ఇయర్ కంప్లీట్ అయింది. సో ఫస్ట్ ఒక బ్యాచ్, ఇంటర్మీడియట్ బ్యాచ్ అనేది ఈ ఇయర్తో 2025-26తో ఒక బ్యాచ్ కంప్లీట్ చేశాం. సో ఈరోజు మా అందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గూడూరు డివిజన్లోనే మొదటిసారి 1000 మార్కులకు గాను ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి గాయత్రి 991 మార్కుతో డివిజన్లోనే మొదటి స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్టేట్లో 4th ర్యాంక్ రావడం జరిగింది.
సో అదే కాకుండా ఫస్ట్ ఇయర్ బ్యాచ్లో కూడా శ్రీ సాయి నిఖిల్ 470 గాను 464 మార్కులు సాధించడం జరిగింది. సో మన కాలేజీకనే కాదు, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇటు ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి మీద కూడా ఎక్కువ మంది పిల్లలు, అంటే మన గూడూరు చిలకూరు సాయి విద్యానికేతన్ బ్రాంచ్లో ఎక్కువ మందికి మంచి మార్కులు రావడం ఇది నిజంగా శుభదాయకం. సో చాలా కృషి చేశారు ఫ్యాకల్టీ కూడా, సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు మనకు. సో సీనియర్ ఫ్యాకల్టీ అందరూ కూడా 15-20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి కార్పొరేట్లో అనుభవం కలిగినటువంటి వాళ్ళని తెచ్చాం. 2 సంవత్సరాల క్రితం కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ బ్రాంచి ఉన్నతికి నిరంతరం వాళ్ళు రాత్రి 10 వరకు స్టడీ అవర్స్కి ఉండి కష్టపడి వాళ్ళ వంతుగా పర్సనల్గా సెల్ఫ్గా ఇనిషియేట్ అయ్యి గౌరవ ప్రిన్సిపాల్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఒక టీం వర్క్ జరగడం జరిగింది. ఇంత ఘన విజయం సాధించడానికి మెయిన్ రీజనే టీం వర్క్. అన్ని సబ్జెక్టులలో కూడా సీనియర్ ఫ్యాకల్టీ ఉండడం, వాళ్ళందరూ కలిసికట్టుగా వర్క్ చేయడం. ఆ కలిసికట్టుగా చేసిన వర్క్కి పేరెంట్స్ దగ్గర నుంచి మాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం. సో పేరెంట్స్, స్టూడెంటు, టీచరు ఏ రోజైతే వీళ్ళు ముగ్గురు కలుస్తారో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఆ విషయంలో మేము చాలా సంతోషిస్తున్నాం. సో ఇంతటి సక్సెస్ కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియకుంటున్నాం. థ్యాంక్ యూ. సో 10 దాకా పిల్లలకి స్టడీ అవర్స్లో ఉండి సో ఎంతో వాలంటరీగా తీసుకోవడం చెప్పడం, అదేవిధంగా రిమైనింగ్ స్టాఫ్ కానీ మన ఇక్కడ ఎక్కువగా పిల్లలు సంరక్షిస్తున్నటువంటి బాలకృష్ణ సార్కి కానీ సో పేరున అంటే ప్రతి ఒక్కరు కూడా స్టాఫ్ ఎంతో కృషి చేసి, అదేవిధంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. వాళ్ళు 1 నెల 2 నెలల పాటు మనకు హాస్టల్లో ఉండమన్నా కూడా తల్లిదండ్రుల దగ్గర ఉన్న వాళ్ళు ఉండలేకపోవడం, వాళ్ళు కూడా చాలా వరకు తల్లిదండ్రులు కోఆపరేట్ చేయడం వల్లే ఇంతటి ఘన విజయానికి కారణం అవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఇంకా ఇప్పటికీ సో గూడూరు డివిజన్లో ఫస్ట్గా నిలిచాం. నెక్స్ట్ భావిత ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో కూడా ఎంసెట్, జేఈ మెయిన్స్, అదేవిధంగా ఐఐటి, జేఈ అడ్వాన్స్లో కూడా సో సాయి విద్యానికేతన్ జూనియర్ కాలేజీ సో మంచి ఖ్యాతిని సంపాదిస్తుందని, అదేవిధంగా ఇక్కడ మరీ ఒకసారిగా తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ I'm happy to say that I secured 991 in my 12th standard. The reason behind my success is our college management, especially special thanks to our correspondent sir and madam who take special care of us, and secondly my parents who supported me a lot and my hard work, and I feel very proud of my parents and my staff who supported me a lot. To my lecturers, thanks. I sincerely thank to our correspondent B. Venkateshwar sir and our principal Munishekar sir and our faculty. With their cooperation, I have succeeded 464 marks out of 470. To my marks, I'm really thankful to all my teachers and Venkateshwar sir and Munishekar sir and my lecturers. I secured good marks in inter first year with the I got good marks in my inter first year because the success behind is our correspondent sir and our principal sir Munishekar sir. Thanks for being us to success. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.